హలో గైస్, తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఏం వీడియో చేద్దామని ఆలోచిస్తుంటే, అప్పుడే ఆన్‌లైన్‌లో హెన్రీ క్యావిల్ అవెంజర్స్ డూమ్స్‌డే మూవీలో బియాండర్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడనే న్యూస్ కనిపించింది. ఆ న్యూస్ చూశాక నేనెప్పుడూ స్టోన్ ఏజ్ టైమ్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ కాస్మిక్ ఎంటిటీస్ గురించి చేసిన వీడియోలో బియాండర్ యొక్క ఆరిజిన్ అండ్ పవర్స్ గురించి సెపరేట్‌గా ఒక వీడియో చేస్తానని చెప్పిన. ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చింది. ఎన్నో రోజులుగా చేద్దామనుకున్న వీడియో కానీ కుదరలేదు. ఫైనల్‌గా ఈరోజు ఈ వీడియోలో బియాండర్ యొక్క ఆరిజిన్‌తో పాటు హెన్రీ క్యావిల్ బియాండర్ క్యారెక్టర్‌లో కనిపిస్తాడా లేదా అనేది క్లియర్‌గా మాట్లాడుకుందాం. బియాండర్ గురించి చెప్పాలంటే ఎంటైర్ మార్వెల్‌లోనే మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మార్వెల్ బియాండర్ మరీ ఓవర్ పవర్డ్ క్యారెక్టర్ అయిపోతున్నాడని చెప్పి బియాండర్‌కి సంబంధించిన ఆరిజిన్‌ని మార్చి రాసి బియాండర్ కన్నా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేయాల్సి వచ్చింది. దీని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక బియాండర్ ఆరిజిన్ విషయానికొస్తే బియాండర్ ఫస్ట్ టైం మే 1984లో వచ్చిన సీక్రెట్ వార్స్ #1లో కనిపించాడు. అయితే ఆ కామిక్ బుక్‌లో బియాండర్‌ని పూర్తిగా చూపించలేదు. జస్ట్ బియాండర్ యొక్క వాయిస్‌ని మాత్రమే చూపించారు. ఆ తర్వాత 1985లో వచ్చిన సీక్రెట్ వార్స్ కామిక్స్‌లో బియాండర్ క్యారెక్టర్‌ని కంప్లీట్‌గా చూపించారు. ఆ కామిక్స్‌లో బియాండర్ మార్వెల్ మల్టీవర్స్ మొత్తాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి వచ్చినట్టు చూపించారు. అయితే ఇదంతా మొదలవ్వడానికి కారణం ఓవెన్ రీస్, అదే మన మాలిక్యూల్ మ్యాన్. అతను తన ల్యాబ్‌లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు అది ఫెయిల్ అవ్వడం వల్ల స్పేస్ అండ్ టైం మధ్య ఒక హోల్ ఏర్పడుతుంది. అప్పుడే మనకు తెలిసేది ఏమిటంటే మార్వెల్ మల్టీవర్స్ బయట ఒక సెపరేట్ యూనివర్స్ ఉంది. అదే బియాండర్ రియల్మ్. ఈ బియాండ్ రియల్మ్ చాలా పెద్దది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బియాండర్ రియల్మ్ ఒక సముద్రం అనుకుంటే మార్వెల్ మల్టీవర్స్ మొత్తం కూడా అందులో ఒక చిన్న నీటి బిందువు మాత్రమే. ఇక్కడే బియాండర్ ఉంటాడు. మాలిక్యూల్ మ్యాన్ వల్ల ఆ హోల్ ఏర్పడేంత వరకు బియాండర్ కూడా తెలియదు బియాండ్ రియల్మ్ బయట వేరే డైమెన్షన్ ఉంటుందని. కాబట్టి బియాండర్ మార్వెల్ మల్టీవర్స్ని ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటాడు. ఇంకా బియాండర్కి అసలు ఒక ఫిజికల్ ఫామ్ అంటూ ఉండదు. బియాండర్ రియల్మ్ ఎనర్జీని అంతా కంబైన్ చేసి బియాండర్ ఒక ఫిజికల్ ఫామ్ని క్రియేట్ చేసుకుంటాడు. జస్ట్ మార్వెల్ మల్టీవర్స్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం. తన పేరు కూడా ఎవరికి తెలియదు. బియాండ్ రియల్మ్ నుంచి వచ్చాడు కాబట్టి బియాండర్ అంటారు. ఇదే రెడ్కాన్ బియాండర్ యొక్క ఆరిజిన్. ఇంకా పవర్స్ అండ్ ఎబిలిటీస్ విషయానికి వస్తే ఈ వర్షన్ ఆఫ్ బియాండర్కి అసలు ఎలాంటి పవర్ లిమిట్ లేదు. బియాండర్ ఒక ఓమ్నిపోటెంట్, ఓమ్నిసెంట్ అండ్ ఓమ్ని ప్రజెంట్ బీయింగ్. బియాండర్ ఇన్ఫినైట్ డైమెన్షన్స్ కన్నా చాలా పవర్ఫుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మార్వెల్ కామిక్స్లో స్వయంగా బియాండర్ మిగతా క్యారెక్టర్స్తో టోటల్ మీ మల్టీవర్స్ మొత్తం నా ఎగ్జిస్టెన్స్లో ఒక మిరాకిల్, ఎందుకంటే నా పవర్ని హోల్డ్ చేయడం ఈ మల్టీవర్స్ వల్ల కాదని చెప్పాడు. ఈ ఒక్క సెంటెన్స్తోనే అర్థమవుతుంది బియాండర్ ఎంత పవర్ఫుల్ అని. ఇంకా బియాండర్ మల్టీవర్స్లోని ఎన్నో ప్లానెట్స్ అండ్ గెలాక్సీస్ అన్నిటినీ నాశనం చేసి అలా నాశనమైన ప్లానెట్స్ అండ్ గెలాక్సీస్ యొక్క విరిగిపోయిన ముక్కల్ని కలిపి ఒక బ్యాటిల్ వరల్డ్ని క్రియేట్ చేసి మొత్తం మార్వెల్లో ఉన్న హీరోస్ అండ్ విలన్స్ని అందులో ఉంచి వాళ్ళని మ్యానిపులేట్ చేసి హీరోస్ అండ్ విలన్స్ మధ్య బ్యాటిల్ జరిగేలా చేస్తాడు. ఇంకా గ్యాలక్టస్ని కూడా తీసుకొస్తాడు. బ్యాటిల్ వరల్డ్లో ఉన్న ఏ ఒక్క క్యారెక్టర్కి కూడా బియాండర్ వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నాడని తెలియదు. గ్యాలక్టస్ ఒక్కడే చాలా రోజుల తర్వాత బియాండర్ తనని మ్యానిపులేట్ చేస్తున్నాడని తెలుసుకుంటాడు. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ బియాండర్. ఇంకా మీ అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే ఫ్యాక్ట్ ఒక చెప్పనా, బియాండర్ ఇదంతా జస్ట్ తనకి బోర్ కొట్టి మంచి చెడు మధ్య బ్యాటిల్లో ఎవరు గెలుస్తారని తెలుసుకోవడానికి బ్యాటిల్ వాల్ని క్రియేట్ చేస్తాడు. అంతే, జస్ట్ తన ఫన్ కోసమే బియాండర్ ఇదంతా చేయగలిగినప్పుడు అదే బియాండర్ కానీ సీరియస్ అయితే పరిణామాలు ఎలా ఉంటాయో మీరే ఊహించుకోండి. ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్డ్గా బియాండర్ యొక్క పవర్స్ గురించి మాట్లాడుకుందాం. బియాండర్ ఒక ట్రూ ఒమినిపోటెంట్ బీయింగ్. అంటే ఈ పవర్ ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే వాళ్ళ ముందు రియాలిటీకి సంబంధించి ఏ ఒక్క రూల్ కూడా పనికిరాదు. టోటల్గా దేన్నైనా వాళ్ళకి నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఇంకా కామిక్స్లో ఒక సిచ్యువేషన్లో బియాండర్ ఈ క్రియేషన్, యూనివర్సెస్ అందులోని ప్రతి అంశం కూడా నా ఇమాజినేషన్తో సమానం. ఒకవేళ యాక్సిడెంటల్గా నేను నా ఇమాజినేషన్లో ఇదంతా క్రియేట్ చేసి ఉండొచ్చు. మీ కాస్మిక్ ఆర్డర్ మొత్తం నా ముందు చిన్న చీమల్ లాంటి వాళ్ళని చెప్తాడు. ఇంకా ఎంటైర్ మార్వెల్ యూనివర్స్ మొత్తంలో డెత్ని ఎరెస్ట్ చేస్తాడు, మళ్ళీ తిరిగి బ్రతికిస్తాడు. ఇంకా బియాండర్ యొక్క ట్రూ ఒమ్నిసెంట్ అంటే ఈ పవర్ ద్వారా తను ఉన్న చోటు నుండి కదలకుండా ప్రతి డైమెన్షన్, రియాలిటీ, మల్టీవర్స్లో జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకోగలడు. ఒకసారి బియాండర్ అతను ఒక కామిక్ బుక్ క్యారెక్టర్ అని తెలుసుకొని ఏకంగా రైటర్స్ని కూడా మ్యానిపులేట్ చేసి స్టోరీని తనకు నచ్చినట్టు చేంజ్ చేస్తాడు.
ఒమ్ని ప్రెజెంట్ పవర్స్ గురించి కూడా చెప్పాలంటే బియాండర్ అనుకుంటే ప్రతి చోట, ప్రతి టైమ్ లైన్‌లో ఇంకా ఇన్ఫినైట్ డైమెన్షన్స్‌లో ఒక పార్ట్ అయి ఉండగలడు. ఎందుకంటే అదంతా తన క్రియేషనే కాబట్టి. ఇంకా బియాండర్ ఒక ఓమ్నిలా క్యారెక్టర్ అంటే అసలు స్పేస్, టైమ్, రియాలిటీ ఏమీ క్రియేట్ అవ్వకముందు నుండి కూడా బియాండర్ ఇంకా బియాండ్ రియల్మ్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. మార్వెల్‌లో బియాండర్‌ని ఒక గాడ్ లాంటి క్యారెక్టర్ అని చెప్పొచ్చు. కానీ అసలు ఇంత పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ని మార్వెల్ ఎందుకని రైట్‌కాన్ చేసిందో తెలుసుకుందాం. మార్వెల్ వాళ్ళ ప్రకారం బియాండర్ లాంటి ఓవర్ పవర్డ్ క్యారెక్టర్ న్యూట్రల్‌గా ఉండి జరిగేదాన్ని ఏమీ మార్చకూడదు. ఒకవేళ స్టోరీలో జరిగే ఈవెంట్స్‌లో ఇంటర్ఫియర్ అయితే మిగతా క్యారెక్టర్స్‌కి వాల్యూ ఉండదని మార్వెల్ వాళ్ళు అనుకున్నారు. కానీ బియాండర్ క్యారెక్టర్ రైటర్ అయిన జిమ్ షూటర్ మాత్రం మార్వెల్ వాళ్ళ ఆలోచనలకి ఆపోజిట్‌గా బియాండర్ క్యారెక్టర్‌ని మార్వెల్‌కి ఒక సుప్రీం గాడ్‌లా చేయాలని అనుకున్నాడు. కానీ అలా ఆ క్యారెక్టర్‌ని మరి రైటర్‌ని కూడా మ్యానిపులేట్ చేసే లెవెల్‌లో ఓవర్ పవర్ చేయడంతో కో రైటర్స్ అండ్ ఎడిటర్స్ బియాండర్ క్యారెక్టర్‌ని అలా ఓవర్ పవర్ చేయొద్దని చెప్పినా వినకపోవడం వల్ల వాళ్ళ మీదే రివర్స్ అవ్వడంతో మార్వెల్ వాళ్ళు జిమ్ షూటర్‌ని తీసేశారు. ఇంకా వన్ అబో ఆల్ లాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌ని రైటర్స్‌కి రిప్రజెంటేటివ్‌లా క్రియేట్ చేశారు. ఇంకా వన్ అబో ఆల్ మార్వెల్ వాళ్ళు అనుకున్నట్టు న్యూట్రల్‌గా ఉంటాడు. ఎలాంటి విషయాల్లో కూడా ఇంటర్ఫియర్ అవ్వడు. ఆ తర్వాత బియాండర్స్‌ని మల్టిపుల్ టైమ్స్ రైట్‌కాన్ చేసి బియాండర్ రేస్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంకా ఒక ఇన్‌కంప్లీట్ కాస్మిక్ క్యూబ్ నుండి బియాండర్ ఎవాల్వ్ అయినట్టు చూపించారు. ఇంకొన్ని కామిక్స్‌లో ఇన్‌హ్యూమన్‌లా చూపించారు. కానీ అది నిజం కాదు అని రైటర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ విధంగా బియాండర్ క్యారెక్టర్ పవర్స్‌ని డౌన్‌గ్రేడ్ చేశారని చెప్పొచ్చు. ఇంకా 2015లో వచ్చిన సీక్రెట్ వార్స్ కామిక్‌లో బియాండర్స్ మల్టీవర్స్ గురించి తెలుసుకొని ప్రతి యూనివర్స్‌లో ఒక మాలిక్యూల్ మ్యాన్‌ని క్రియేట్ చేస్తారు. ఈ మాలిక్యూల్ మ్యాన్ అనేవాడు మల్టీవర్స్‌ని డెస్ట్రాయ్ చేయడానికి ఒక బాంబులాగా పనిచేస్తాడు. ఎలాగంటే బియాండర్స్ ఒక యూనివర్స్‌లో ఉన్న మాలిక్యూల్ మ్యాన్‌ని చంపేస్తే ఆ యూనివర్స్ ఇంకో యూనివర్స్‌ని వెళ్ళి ఢీకొంటుంది. అదే ఇన్కర్షన్. ఈ ఇన్కర్షన్స్ జరిగి మల్టీవర్స్ అనేది నాశనం అవుతుంది. దీనికి ఈ బియాండర్ రేసే కారణం. ఇంకా ఈ వర్షన్ ఆఫ్ బియాండర్ ప్రీ రైట్‌కాన్ బియాండర్ అంత పవర్‌ఫుల్ కాకపోయినా 3 బియాండర్స్ కలిసి మార్వెల్‌లోనే సెకండ్ పవర్‌ఫుల్ బీయింగ్ అయిన లివింగ్ ట్రిబ్యునల్‌ని చంపేశారు. అలాగే నేను ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటంటే 1984లో వచ్చిన సీక్రెట్ వార్స్ కామిక్‌లో ఓన్లీ ఒకడే బియాండర్ ఉంటాడు. 2015లో వచ్చిన సీక్రెట్ వార్స్ కామిక్‌లో బియాండర్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ కామిక్‌లో వీళ్ళ స్పీసీస్‌ని చూస్తాము. ఇంక ఇది బియాండర్‌కి సంబంధించిన ఆరిజిన్ అండ్ పవర్స్ అండ్ ఎబిలిటీస్. ఇప్పుడు హెన్రీ క్యావిల్ బియాండర్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు అనే విషయానికి వస్తే ఇది నిజమని నేనైతే అనుకోను. ఎందుకంటే మార్వెల్ డూమ్‌ని ప్రాపర్‌గా ఇంతవరకు సెటప్ చేయలేదు. డూమ్‌ని ప్రాపర్‌గా ఒక బిగ్ థ్రెట్ లాగా ఎస్టాబ్లిష్ చేయడానికి లాస్ట్ ఛాన్స్ అవెంజర్స్ డూమ్స్‌డే కాబట్టి కొత్త క్యారెక్టర్స్ ఏమి ఇంట్రొడ్యూస్ చేయరు అని నా ఫీలింగు. ఒకవేళ బియాండర్ క్యారెక్టర్‌ని చూపించిన హెన్రీ క్యావిల్ లాంటి పొటెన్షియల్ ఉన్న యాక్టర్‌ని ఆ ఒక్క మూవీలో డూమ్ పవర్స్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత చంపేసే క్యారెక్టర్‌లో తీసుకోరు. ఒకవేళ అలా చేస్తే మార్వెల్‌కి, డీసీకి తేడా ఏముండదు. బదులుగా హెన్రీ క్యావిల్ వోల్వరిన్‌గా అవెంజర్స్ డూమ్స్‌డేలో రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్ అప్డేట్స్ ప్రకారం అవెంజర్స్ డూమ్స్‌డే మూవీలో హ్యూ జాక్‌మ్యాన్ ఓల్డ్ వోల్వరిన్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారంట. ఒక యంగ్ వోల్వరిన్‌కి మెంటర్‌గా. నాకెందుకో ఆ యంగ్ వోల్వరిన్ క్యారెక్టర్‌ని హెన్రీ క్యావిల్ ప్లే చేయబోతున్నాడని అనుకుంటున్నాను. ఇంకా ఆ వోల్వరిన్‌ని మనము డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ మూవీలో చూసిన హెన్రీ క్యావిల్ వోల్వరిన్ వేరేంటే అతను మన మెయిన్ ఎంసీ యూనివర్స్‌కి చెందిన వాడే అనిపిస్తుంది. హ్యూ జాక్‌మ్యాన్ వోల్వరిన్ క్యారెక్టర్‌ని రీప్లేస్ చేయాలని అనుకుంటే హెన్రీ క్యావిల్ పర్ఫెక్ట్ ఆప్షన్. ఎందుకంటే ఆల్రెడీ హెన్రీ క్యావిల్‌ని ఒకసారి వోల్వరిన్‌గా చూపించాం. ఇంకా హెన్రీ క్యావిల్ కూడా మంచి పాపులారిటీ అండ్ పొటెన్షియల్ ఉన్న యాక్టర్ కాబట్టి హెన్రీ క్యావిల్‌ని మెయిన్ వోల్వరిన్‌గా చూపిస్తే మార్వెల్ ఫ్యూచర్‌లో మ్యూటెంట్స్ పైన తీయబోయే మూవీస్ అన్నిటికి కూడా హైప్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా జరగవచ్చని అనుకుంటున్నాను. ఇంకా ఇది గ్యాస్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్ని కోరే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.